హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. ఈ వీడియోలో మనము క్రూడ్ ఆయిల్, సిల్వర్, గోల్డ్ అండ్ అలాగే న్యాచురల్ గ్యాస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. ఓకేనా? సో ఫస్ట్ క్రూడ్ ఆయిల్కి వస్తే మన సపోర్ట్ వచ్చేసి 5620 దగ్గర మనకి సపోర్ట్ ఉంది. సో మార్కెట్ అయితే ఇదే రేంజ్లో సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయింది, చూసారు కదా. అండ్ మన సెకండ్ సపోర్ట్ వచ్చేసి 5530 మన సెకండ్ సపోర్ట్. ఒకవేళ అది కూడా బ్రేక్ అయిందంటే 5400 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 5725 దగ్గర మనకైతే సెల్లర్స్ ఉన్నారు. ఇది మన ఫస్ట్ రెసిస్టెన్స్. అండ్ మన సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 5770 మన సెకండ్ రెసిస్టెన్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సిల్వర్ చూస్తే, సో సిల్వర్లో మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 92,140 మన ఫస్ట్ సపోర్ట్. ఒకవేళ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 91,500 దగ్గర వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 93,150. ఒకవేళ ఇది బ్రేక్ అయిందంటే 94,000, నెక్స్ట్ 95,200 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ సిల్వర్లో మనకైతే ఒకలాంటి ప్యాటర్న్ ఫామ్ అవుతుంది కదా. సో దీని అయితే ట్రెండ్ లైన్స్ డ్రా చేసి మానిటర్ చేయండి, ఓకేనా. అండ్ గోల్డ్ చూస్తే, గోల్డ్లో మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 75,200 మన ఫస్ట్ సపోర్ట్. అండ్ తర్వాత కూడా చూస్తే మనకైతే ఒక బ్రాడ్ రేంజ్లో సపోర్ట్ అయితే బిల్డ్ అయ్యి ఉంది. సో చూస్తున్నారు కదండి. సో లాస్ట్ వరకు చూస్తే 75,000 వరకు ఉంది మనకి సపోర్ట్. సో ఒకవేళ 75,000 బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 74,500 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ మన రెసిస్టెన్స్ అండి 75,700 మన ఫస్ట్ రెసిస్టెన్స్. అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 76,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ సిల్వర్లో కూడా మనకైతే కన్సాలిడేషన్లో ఒక ప్యాటర్న్ లాగా ఫామ్ చేస్తుంది. ట్రెండ్ లైన్స్ డ్రా చేసి అబ్జర్వ్ చేయండి. అండ్ అలాగే న్యాచురల్ గ్యాస్ చూస్తే మనకైతే, సో చూస్తున్నారండి ఇక్కడ నుండి నిన్న ఈవినింగ్ 3:55 నుండి మనకైతే నెగిటివ్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారా, కంటిన్యూస్గా మనకైతే సెల్లర్స్ యాడ్ అవుతూ వచ్చారు. సో ఈ కనిపిస్తున్న రెడ్ కలర్లో ఉన్న సెల్లర్స్ అంతా మన రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట, ఓకేనా. సో నేనైతే యావరేజ్గా మన రెసిస్టెన్స్ వచ్చేసి ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ 232 అని చెప్తాను. అది బ్రేక్ అయిందంటే సెకండ్ రెసిస్టెన్స్ 237. ఒకవేళ అది కూడా బ్రేక్ అయ్యి మార్కెట్ వెళ్తుంది అంటే 241 దగ్గర కూడా రెసిస్టెన్స్ తీసుకునే ఛాన్స్ ఉంది, ఓకేనా. అండ్ మన సపోర్ట్ వచ్చేసి 215 దగ్గర ఫస్ట్ సపోర్ట్ ఉంది. అండ్ సెకండ్ సపోర్ట్ వచ్చేసి 204. అండ్ మన థర్డ్ సపోర్ట్ వచ్చేసి 188 దగ్గర ఉంది, ఓకేనా. సో ఇవ్వండి మన కమోడిటీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.